హలో అండి, వెల్కమ్ టు సుకుసి వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, ఈ రోజు జరిగిన టాస్క్ చూసుకుంటే మాత్రం గౌతమ్ గురించి నిజంగా ఒక విషయం చెప్పాలి. ఏమన్నా ఆడాడరా అసలు గౌతమ్, ఇది కదా మనకు కావాల్సింది అని అనుకునేలా ఉందన్నమాట గౌతమ్ ఫ్యాన్స్కి. ఈ ఎపిసోడ్ అయితే ఫుల్ ఎలివేషన్. గౌతమ్కి ఎర్రగా తీసేసాడు, చించేసాడు, ఉత్తికేసాడు, ఇంకా ఎన్నుంటే అని చెప్పొచ్చు అన్నమాట. నిజంగా అంతా మంచి ఎపిసోడ్ అవ్వబోతుంది గౌతమ్కి. ఇది ఫుల్ హౌస్ అంతా కూడా ఫుల్ అప్రిషియేట్ చేశారు గౌతమ్ని. అంత బాగా ఆడాడు అసలుకి టాస్క్లో. అసలు నిజంగా ఇన్ని రోజులు ఆడిన టాస్క్ ఒక ఎత్తు అయితే, ఈరోజు జరిగిన టాస్క్లో ఏమన్నా ఆడాడు రా గౌతమ్ అని అనిపించింది. అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్ అసలు వండర్ఫుల్గా ఆడాడు. ఎంత పొగిడినా తక్కువే గౌతమ్కి. అంత మంచి ఎలివేషన్ అయితే గౌతమ్కి రాబోతుంది అన్నమాట. సూపర్, నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా మనం టాస్క్ గురించి మాట్లాడదాము. అసలు ఏం జరిగింది టాస్క్లో, ఎవరు విన్ అయ్యారు అండ్ ఎవరు ఓడిపోయారు, అసలు ఈ రోజు టాస్క్లో ఏంటి కథ అనేది అన్ని విషయాలు మాట్లాడదాము. ఫస్ట్ అయితే మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అటెండెన్స్ చేసుకోండి. సో నిజంగా గౌతమ్ పిఆర్లు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా పండగ చేసుకోండి. అంత బాగా ఉందన్నమాట గౌతమ్ ఎపిసోడ్. ఈరోజు ఫుల్ ఎలివేషను వేపచ్చంగా ఉంది, మామూలుగా కాదు, ఒక రేంజ్లో పండగ చేసుకోండి పిఆర్లు అయితే మాత్రము. ఇంకా మనం టాస్క్ విషయంకి వస్తే మాత్రము ఈరోజు జరిగిన ఫ్లాగ్ టాస్క్లో సంచాలక్గా నబీల్ ఉంటాడు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా పార్టిసిపేట్ చేస్తారన్నమాట. బజర్ మోగంగానే ఎవరు వెళ్ళి ఫ్లాగ్ని తీసుకుంటారో ఆ ఫ్లాగ్ తీసుకున్న కంటెస్టెంట్ అక్కడ ఉన్న కంటెస్టెంట్లో ఎవరో ఒకరిని రిమూవ్ చేసేయాలన్నమాట. సో ఆ రకంగా బజర్ మోగంగానే ఫస్ట్ ఫ్లాగ్ తీసుకున్నది మాత్రం గౌతమ్ అన్నమాట. సో గౌతమ్ ఇందులో ఎటువంటి డౌట్ లేకుండా సూపర్ స్మార్ట్గా ఆలోచించాడు అనిపించింది నాకైతే మాత్రము. నిజంగా నిజాయితీగా చాలా జెన్యూన్గా ఆడాడు. ఇక్కడ వెంటనే ప్రేరణని అయితే తీసేశాడు. ప్రేరణకు చెప్పిన రీజన్ కూడా ఏంటంటే, నీకు ఆల్రెడీ ఓటపిఎల్ వచ్చింది కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నానని చెప్పాడు అన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సెకండ్ రౌండ్లో కూడా గౌతమే పట్టుకుంటాడు. సో ఆ రౌండ్లో వెంటనే నిఖిల్ని తీసేశాడు. సో ఫస్ట్ కూడా నిఖిల్ని తీసేసి ఉండొచ్చు, బట్ సెకండ్ ఎందుకు నిఖిల్ని తీసాడంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, సో నువ్వు ఉంటే నేను ముందుకు వెళ్ళలేను, అందువల్ల నేను తీసేస్తున్నానని చెప్పాడు. జెన్యున్గానే చెప్పాడు. ఫస్టే తీసేసి ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా. నిఖిల్ ఉంటే ఆల్రెడీ నిఖిల్ విన్ అవుతాడు. సో నిఖిల్ని అక్కడ చెప్పకుండా ప్రేరణ అని చెప్పిన విధానము, ఒక ఆర్డర్లో తను పెట్టుకున్న విధానం అనేది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఓటపిఎల్ వచ్చిన వాళ్ళని తీసేయాలి, తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసేయాలి, తర్వాత తను విన్ అవ్వాలి. ఇది ఏదైతే పెట్టుకున్నాడో స్ట్రాటజీ, అది చాలా బాగా అనిపించింది అన్నమాట నాకు. సూపర్, ఇక్కడ చాలా స్మార్ట్గా థింక్ చేశాడు గౌతమ్. వండర్ఫుల్ అసలుకి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా థర్డ్ బజర్ మోగేసరికి ఫ్లాగ్ రోహిణికి వచ్చింది. ఇంకా రోహిణికి రాగానే గౌతమ్ని రిమూవ్ చేసేసింది. రిమూవ్ చేసేటప్పుడు చాలా పాజిటివ్గా థింక్ చేసింది. అది బాగా అనిపించింది నాకు రోహిణిలో. వీడు చాలా బాగా ఆడాడు, గౌతమ్ని తీసేయాలా, అసలుకి ఎక్సలెంట్గా ఆడాడు కదా అని చెప్పేసి అంటానే ఉంటుంది. బట్ ఏ కాడికి అన్నా కూడా లాస్ట్కి అయితే గౌతమ్ని రిమూవ్ చేసేసింది. ఎందుకంటే గౌతమ్ని తీసేస్తే తను ముందుకు వెళ్ళగలుగుతుంది కదా. సో ఆ వేలో తీసేసింది. వెళ్ళి సారీ కూడా చెప్తే గౌతమ్ తీసుకున్న విధానం అయితే సూపర్ అంటే సూపరు. లేదు నేను అట్లేం ఫీల్ అవ్వట్లేదు, వెల్ ప్లేడ్, మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఆడండి, ఆల్ ది బెస్ట్ అని చెప్తా అంటాడు అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా గౌతమ్లో ఇదే ఉంది. అంటే తను ఆర్గ్యూ చేయడు అన్నమాట. తను ఓడిపోయాడే, నన్ను ఎందుకు తీసేశారు మీరని చెప్పి ఆర్గ్యూ చేయడు, ఒకరు గెలుస్తున్నారని ఆర్గ్యూ చేయడు అన్నమాట. సో ఆ మెంటాలిటీ ఉంది గౌతమ్లో, చాలా బాగా ఉంటుంది అన్నమాట. నాకు అది బాగా నచ్చింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నిఖిల్ కానీ, ప్రేరణ కానీ, నబీల్ కానీ, విష్ణుప్రియ కానీ, రోహిణి కానీ, నెక్స్ట్ అవినాష్ కానీ, అందరూ కూడా వీడేంట్రా ఈ టాస్క్లో ప్రోగా ఉన్నాడు, ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు అసలుకి అని చెప్పేసి హౌస్ అంతా కూడా అసలుకి గౌతమ్ టాస్క్ గురించే ఫుల్ డిస్కషన్, గౌతమ్కి ఫుల్ అప్రిసియేషన్. అసలుకి ఒక నాటి ఎలివేషన్ కాదురా బాబు అనిపించింది. నిజంగా మీరు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది, అంత మంచిగా ఆడాడు గౌతమ్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ బజర్ ఇప్పుడు రోహిణి విన్ అయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ బజర్ వచ్చేసరికి అవినాష్ విన్ అవుతాడు. సో విన్ అంటే అవినాష్ ఆ ఫ్లాగ్ని పట్టుకుంటాడు. అవినాష్ పట్టుకున్నప్పుడు ఈ టాస్క్లో విష్ణుప్రియ చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది అన్నమాట. కానీ అవినాష్ ఇక్కడ విష్ణుప్రియని తీసేస్తాడు. సో నాకు అది కొంచెం అన్ఫెయిర్ లాగా అనిపించింది. చెప్పిన రీజన్ కూడా ఏంటంటే, విష్ణుప్రియ నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, అందుకే నిన్ను తీసేస్తున్నానని చెప్తాడు. విష్ణుప్రియ ఏమంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు కదా. సో ఆ రీజన్ చెప్పి అయితే విష్ణుప్రియని తీసేస్తాడు. బట్ తన ఇంటెన్షన్ అయితే అది కాదు, అక్కడ వేరే ఉంది, రోహిణికి హెల్ప్ చేయాలనేది తన ఇంటెన్షన్. సో ఆ రీజన్ చెప్పి తీసేస్తాడు కదా. నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ అమ్మాయికి, అది నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు బజర్ మోగిన వెంటనే కూడా ఫ్లాగ్ అవినాష్కే దొరుకుతుంది. బట్ లాక్కొని పీక్కొని లాస్ట్కి ఇంకా రోహిణి తీసేసుకుంటుంది అన్నమాట. కానీ అక్కడ అవినాష్ గివ్ అప్ ఇచ్చేసాడు అన్నమాట. సరేలే తీసుకోను, కష్టపడి ఆడేవు కదా అని చెప్పేసి ఇచ్చేస్తాడు అన్నమాట గివ్ అప్. ఆ గివ్ అప్ ఇవ్వకుండా ఉండుంటే బాగుండనిపించింది నాకు. గివ్ అప్ ఇచ్చేసాడు. సో రోహిణి కూడా అక్కడ చాలా ఎమోషనల్ అయింది. వీడు ఇంత
కష్టపడి ఆడి నా కోసం గివ్ అప్ ఇచ్చేసాడా అనేసి. సో నెక్స్ట్ అక్కడ విష్ణుప్రియని తీసేశాడు కదా, కానీ విష్ణుప్రియ కూడా చాలా జెన్యూన్గా వాళ్ళు ఎమోషనల్ అవుతుంటే తను కూడా ఎమోషనల్ అవుతుంది అక్కడ. సో నాకు ఆ సీన్ కొంచెం బాగా అనిపించింది. అరే చాలా ప్యూర్ హార్ట్గా ఆలోచించింది ఈ అమ్మాయి అని అనిపించింది అన్నమాట. సో తర్వాత వెళ్ళి అవినాష్ విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే తను నామినేషన్స్లోకి ఇప్పటి వరకు వచ్చావు కదా, రోహిణి ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కదా, తనకు అవసరం అవుతుంది అనేసి నేను తనకి ఇచ్చేసాను, అందువల్ల ఇది రీజను, నేను అక్కడ చెప్పలేకపోయాను అని అంటాడు. ఎందుకు జెన్యూన్గా చెప్పుండొచ్చు కదా అని అనిపించింది ఆయన కూడా. బట్ విష్ణుప్రియ లైట్ తీసుకుంటుంది అన్నమాట. సో ఆ టైంలో కూడా గౌతమ్ అసలుకి ఏం గొడవ పెట్టుకోడు. యాక్చువల్గా తను పెట్టుకోవచ్చు, నువ్వు అట్లా ఎలా గివ్ అప్ ఇస్తావు అనేసి, కానీ తన మెంటాలిటీ అలా లేదన్నమాట. చాలా కామ్ గోయింగ్ పర్సన్ లాగా ఉన్నాడు. సో అట్లా ఏం గొడవ పెట్టుకోడు అనమాట. సో లాస్ట్కి అయితే రోహిణి విన్ అయింది ఈ టాస్క్లో. వెల్ ప్లేయడ్. రోహిణి కూడా చాలా టఫ్ కంటెస్టెంట్, అంటే చాలా బాగా ఆడుతుంది, చాలా స్మార్ట్గా థింక్ చేస్తుంది. అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు కూడా చాలా స్మార్ట్గా థింక్ చేసి కొన్ని విషయాలు డెసిషన్లు బాగా తీసుకుంటారు. సో నాకు ఇక్కడ బాగా అనిపించింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫుల్ ఈరోజు ఓవర్లోడెడ్ ఎపిసోడ్ అన్నమాట గౌతమ్కి. ఇది మాత్రము నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అంత బాగా ఎన్నిసార్లు పొగిడిన తక్కువేరా బాబు అనిపించింది నాకు. సో అంత బాగా ఆడాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ టాస్క్లో ఫైనల్గా విన్ అయ్యింది రోహిణి. తర్వాత ఇంకొక టాస్క్ జరుగుతూ ఉంది. అది ఎందుకు చాలా కన్ఫ్యూజ్డ్ టాస్క్గా ఉంది, అందరూ కొంచెం చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. అందులో వచ్చి విష్ణుప్రియ చాలా బాగా ఆడింది. సో నెక్స్ట్ ఆ టాస్క్ ఆడిన తర్వాత విష్ణుప్రియకి ఓటపీలు కూడా వచ్చింది, తను ఓటపీలు కూడా చేసుకుందన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు జరిగింది మనకు టాస్క్ల గురించి ఇన్ఫర్మేషను. మీ అందరికీ ఎలా అనిపించింది, గౌతమ్ ఫ్యాన్స్ అందరూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గౌతమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, నిఖిల్కి అన్యాయమే జరిగింది, ఖచ్చితంగా అన్యాయమే జరిగింది నాకు తెలిసి. కానీ ఇంకా గౌతమ్ తీసుకున్న నిర్ణయం అలా, తన స్ట్రాటజీ అలా ప్లే చేశాడు. అలా ఇంకా ఒకరిని ఒకరిని తీసేయాలి కాబట్టి అలా తీసుకుంటూ వచ్చాడు. అంటే ప్రతిసారి ఏదో ఒక టాస్క్లో నిఖిల్ని తీసేస్తానే ఉన్నారు కదా, అందుకనేసి నేను అలా పెట్టాను అన్నమాట. సో ఇది ఫైనల్గా జరిగింది. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి గౌతమ్ పర్ఫార్మెన్స్ గురించి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.